హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. మిత్రమండలి సినిమా చూశాను భయ్యా. సినిమా నాకెలా అనిపించిందన్న విషయం వీడియో ఎండ్లో చెప్తా. మనం రివ్యూలోకి అయితే వెళ్దాం. జాతిరత్నాలు సినిమా మ్యాడ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్, సింగిల్, రీసెంట్ గా లిటిల్ హార్ట్, ఈ సినిమాలన్నీ చూసి కొంతమంది అయితే అంటారు ఇదేమి పెద్ద కామెడీ కాదు, కొంచెం లేజీ రైటింగ్, చాలా గ్రాంటెడ్ గా రైటింగ్ తీసుకున్నారు. అయితే ఈ విషయంలో నాకు చాలా మందికి చాలా సార్లు డిబేట్ జరిగింది. వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్తా. ఒకవేళ ఆ సినిమాలు గనక నిజంగా లేజీ రైటింగ్, గ్రాంటెడ్ రైటింగ్ అయ్యుంటే ఆ రిజల్ట్ ఎలా ఉండేదో అదే మిత్రమండలి. అంటే ఎస్, హానెస్ట్ గా సినిమా అయితే ఒక మంచి అటెంప్ట్ అనుకొని స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ కూడా వర్క్ అవ్వలేదు భయ్య. ఎక్స్పెషల్ గా సినిమాలో కథ గురించి కానీ స్క్రీన్ ప్లే గురించి కానీ ఎవరం మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్టింగ్ లో మేకర్సే ఇది పెద్ద కథ కాదు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. రామ్ చరణ్ గారి వాయిస్ ఓవర్ తో ఈ మ్యాటర్ అంతా కూడా చెప్తారు. ఇది మధ్య చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం, కథ లేకున్నా జస్ట్ ఫన్ డ్రామాని మూవ్ చేయడం. అయితే అది చాలా ఎంగేజింగ్ గా జరిగినప్పుడే ఆడియన్స్ సాటిస్ఫైడ్ అవుతారు. కానీ మిత్రమండలి సినిమాలో అది ఖచ్చితంగా డ్రాప్ అయిందని చెప్తాను. ఒక కామెడీ సినిమాకి కావాల్సిన ఫుల్ ప్యాక్డ్ ఆర్టిస్టులు మిత్రమండలి సినిమాలో అడుగడుగునా ఉన్నారు. అయితే చాలా మంది సినిమా ఎండ్ వరకు ట్రై చేస్తున్నా కూడా పెద్దగా నవ్వైతే రాదు. అయితే మరీ కామెడీ ఏమీ లేకుండా సినిమా అంతా బోరింగ్ గా ఉందా అంటే బోరింగ్ గా అయితే ఏమీ లేదు, కానీ అనుకున్నంత డెన్సిటీలో కామెడీ సినిమాలో అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్తా. ఇక డీటెయిల్ గా రివ్యూలోకి వెళ్లే కన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా నొక్కేసి పెట్టుకోండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, తొట్టె కులానికి పెద్ద అయిన నారాయణ తన కుల మండతోని ఈసారి ఎమ్మెల్యే టికెట్ ని కొట్టాలనుకుంటాడు. అయితే ఆ నారాయణ కూతురైన స్వేచ్ఛ కిడ్నాప్ అవుతుంది. అనుకోకుండా ఆ కిడ్నాప్ లో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఇరుక్కుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా కథ. చెప్పాలంటే చాలా చాలా థిన్ లైన్ ఈ సినిమాది. ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా సేపు అనిపించింది కొంచెం లాగ్ గా డ్రాగ్ గా అనిపిస్తుంది ఏంటి డ్రామా అని. అయితే ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం స్పీడ్ అయిపోయిందనే చెప్పాలి. కానీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కూడా మళ్ళీ తేలిపోయాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ప్రియదర్శి కొంచెం చిన్న గ్యాప్ తర్వాతే మళ్ళీ ఇలాంటి కామెడీ క్యారెక్టర్ ని చేశాడు. అయితే ఈయన కామెడీ టైమింగ్ లో మాత్రం ఇందులో పెద్దగా పంచెస్ ఏమీ లేవు, కాకపోతే ఓకేగా వర్కౌట్ అయిపోయింది. ఇక నిహారిక ఎన్ఎం తన డెబ్యూట్ గా ఈ సినిమాతో అయితే లాంచ్ అయింది. ఈమె స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ ఏమీ ఇందులో ఉండవు, కాకపోతే హీరోయిన్ కొంచెం ఫ్లాట్ గా అనిపించింది. బట్ ఓకే, షీఈ్ లుకింగ్ గుడ్ అండ్ షీఈ్ యాక్టెడ్ ఆల్సో గుడ్. క్యారెక్టరేషన్ పరిధిలో మాత్రం కరెక్ట్ గానే ఫిట్ అయిందని చెప్పాలి. ఇక సినిమాలో రాగ్ మయూర్, విష్ణు ఓవై, టు బి ఫ్యాక్ట్ సినిమాకి మేజర్ హీరోస్ వీళ్ళిద్దరే అనిపిస్తుంది. ఎందుకంటే డ్రామా చాలా బాగా వీళ్ళిద్దరి మధ్యనే వర్క్ అయింది ఈ సినిమా మొత్తం మీద. రాగ్ మయూర్, విష్ణు ఓవై ఇద్దరు కూడా మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని ఈ సినిమాలో ఇచ్చారు. అంటే కామెడీ సీన్స్ లో ఎంత బాగా వర్కౌట్ చేశారో కొన్ని ఇండివిజువల్ షార్ట్స్ లో వీళ్ళిద్దరు లుక్స్ కూడా అంత బాగా అనిపించాయి. ప్రసాద్ బెహ్రా తన యూట్యూబ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ నే ఈ సినిమాలో కూడా ప్రజెంట్ చేశారు. అంటే టు బి ఫ్యాక్ట్ క్యారెక్టర్ కూడా అలానే ఉంది. అయితే అది ఎందుకో కొన్ని చోట్ల మాత్రం చాలా డిస్టర్బెన్సింగ్ గా అనిపించింది. మరీ సిల్లీగా ఉంది ఈ క్యారెక్టరేషన్. అయితే ఇక వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, ఎక్స్పెషల్ గా వీళ్ళిద్దరు కాంబో అయితే ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. సినిమాలో కొంచెం హెల్దీగా బాగా నవ్వింది అంటే సత్య ఎంటర్ అయిన ప్రతిసారి అని చెప్తాను. వీటీవీ గణేష్ గారి క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే ఏమి క్రియేట్ చేయలేదు. బట్ సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్ అయినది. సినిమాలో ఎక్కువ లెంత్ కూడా కనిపిస్తారు. కమింగ్ టు ది టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ బై సిద్ధార్థ్ ఎస్జే టూ గుడ్ బానే చేశారు. ఎడిటింగ్ పీకే ఓకే, ఆయన స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ తోటి బానే చేశారు. సినిమా రన్ టైం తక్కువ ఉన్నా కూడా ఎందుకో ఎక్కువసేపు మాత్రం అనిపించింది. అది మేబీ రైటింగ్ ఫాల్ట్ అయి ఉండొచ్చు. మ్యూజిక్ బై ఆర్ఆర్ ధ్రువన్, ఈయన ఎవరో కొత్త ఆయన అనుకుంటా. సినిమాలో మంచి బీజిఎం అయితే క్రియేట్ చేశారు. ఒక కామెడీ సినిమాకి ఉండాల్సిన మంచి టోన్ లోనే బీజిఎం ఉంది. అండ్ సాంగ్స్ కూడా కత్తందుకో జానకి, జంబర్ గింబేడాల, ఈ రెండు సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి సినిమా చూస్తున్నప్పుడు. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్రన్ ఎస్, ఈయన సినిమాని రాసుకున్న విధానంలో అయితే చాలా మంచి ఎఫర్టే కనిపిస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో అది చాలా డ్రాప్ అయింది. 1-2 చోట్ల కాదు, సినిమా అంతా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ సినిమాలో ఉన్న
కాస్టింగ్ అలాంటిది. సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా కేవలం వాళ్ళ ప్రజెన్స్ తోటే కామెడీని బాగా జనరేట్ చేయగలరు. అలాంటి యాక్టర్స్ ని పెట్టుకొని కూడా సినిమాలో చాలా యావరేజ్ కామెడీని పండించాడంటే అది కేవలం ఆయన రైటింగ్ అండ్ డైరెక్షన్ లోనే ఫాల్ట్ అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా రైటింగ్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ టు బిలో యావరేజ్ మధ్యలోనే ఉంది. సరే, సినిమాకైతే మంచి స్టార్ట్, మంచి రిలీజ్ దొరికింది. అలాగే దివాళీ వీకెండ్లో వేరే సినిమాలతో పెద్ద కాంపిటీషన్ రాకపోతే సినిమా అయితే సేఫ్ అవుతుందేమో చూద్దాం. ఇక ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్గానే అనిపించింది భయ్య. ఎందుకంటే సినిమా ఇక్కడ లేస్తుందేమో, ఇక్కడ నుంచి లేస్తుందేమో అని నేను చాలా చోట్ల వెయిట్ చేసి చూసా, కానీ ఎక్కడ కూడా లేవ్వలేదు. ఫైనల్గా సినిమా గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక కామెడీ డ్రామా మిస్ఫైర్ అయితే ఎలా ఉంటుందో అదే మిత్రమండలి సినిమా అని చెప్తా. ఇది మిత్రమండలి సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.